నమస్తే గాయస్, నేను మెకానిక్ జాబ్ అయింది. మొత్తానికి వచ్చేసి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కొత్త వీడియో అంటే ఏందో అనుకోమాకండి మీరు. ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసారండి. మనం ఇంజిన్ క్లీనింగ్ ప్రాసెస్ కానీ తర్వాతకి ఎక్సెల్ అంటే బోర్ ఎలా ఓడి తీయాలి, ఏంటి దీని ఎన్వైర్మెంట్ కథ ఏంటి మొత్తం మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి ఆల్రెడీ. అదే బాబండేనండి. ఎవరైనా కొత్త వాళ్ళంటే వీడియో చూసినట్టయితే అర్జెంట్గా వెళ్ళి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని ప్రీవియస్ వీడియోలు కూడా దాంట్లోనే ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కింద. సో నేను చెప్పేది ఏంటంటే మనం దీనికి వచ్చేసి ప్రతిదీ కూడా ప్రతి ఐటెం కూడా ఒరిజినల్ వేసామండి. ఎందుకంటే మనం ఇంజిన్లో అనేది ఏదైనా సరే ఒరిజినల్ వేసుకోవాలండి. మనకు బయట పార్ట్స్ అనేవి బ్రేక్ కేబుల్లు, బ్రేక్ షూలు, టైర్లు, ట్యూబ్లు ఏవైనా సరే మామూలుగా చేసుకుంటే మనం టక్కని చేంజ్ చేసుకోవచ్చండి. అవి ఒక డ్యామేజ్ వస్తే మాత్రం ఇవి మాత్రం ఇంజిన్లో వస్తువులు మాత్రం కంపల్సరీ ఒరిజినల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇంజిన్ పెద్ద పీకేజ్ కాదు, సో ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఒరిజినల్ వేసుకోవాలి. దీనికి కరెంటింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్లు తర్వాతకి అన్నీ కూడా మనం ఒరిజినల్ వేసామండి. లోపల కిక్ సాఫ్ట్ వచ్చేసి టైమింగ్ ఉంటుందండి. మెల్లగా టైమింగ్లో పెట్టుకుని ఎక్కించుకోవాలండి. మనం ఎలా పడితే అలా ఎక్కించామంటే మాత్రం కుదరదు. మనకు నచ్చినట్టు ఎక్కించుకోవడం, మనకు నచ్చినట్టు చేయాలంటే కుదరదండి. సో కనెక్టింగ్ రాడ్ కూడా మనం ఒరిజినల్ వేయించాము. బేరింగ్లు కూడా ఎన్బీసీ బేరింగ్లు మంచిగా ఉంటాయి. బేరింగ్లు కూడా సో ఇవన్నీ మనం వేయలేదండి. ఇవన్నీ కూడా కస్టమర్ చేయించుకుని వచ్చాడు. ఉషా పెస్ట్ని ఏమని చెప్పాము మనం, ఉషా పెస్ట్ను. అలాగే వాల్స్ కూడా ఉషానేనండి. ఆ తర్వాతకు వచ్చేసి క్లచ్ ముక్కలు కూడా చాలా ఒరిజినల్ అండి. క్లచ్ ముక్కలు వచ్చేసి 1200 చిల్లర ఉన్నాయి. అలాగే క్లచ్ బెల్ వచ్చేసి 660 రూపాయలు, 670 రూపాయలు ఉందండి. ఇలా ప్రతి ఐటెం కూడా ఒరిజినల్ తెప్పించాము. క్యామ్ చైన్, వాల్ ఆయిల్ సీల్స్, తర్వాతకి ఆయిల్ సీల్ కిట్, ప్యాకింగ్ కిట్, తర్వాతకి ఇంకా కిక్ స్ప్రింగు, తర్వాత ఇంకా ఇలా టెన్షనర్ ఒకటి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. అన్నీ ఒరిజినల్ తెప్పించి మనం మామూలుగానే అసలు మనం వాడొద్దండి. ఎందుకంటే ఇంజిన్ అనేది చాలా క్వాలిటీ చేయాలి. మనం ఇంజిన్ ఎంత క్వాలిటీ చేస్తామో అంత మంచి బీటింగ్ వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం మామూలు కిక్ స్ప్రింగ్ వేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఒక 5 months 1 year స్ప్రింగ్ పుట్టుకొని విరిగిపోయిందంటే మాత్రం మళ్ళీ కస్టమర్ గోలా. సో ఏదైనా సరే మనం ఒరిజినల్ వేసుకోవాలండి. క్లచ్ ముక్కలు వేసి మనం క్లచ్ బిల్ వేయలేదంటే మాత్రం అది మరీ అరాచకం అండి. క్లచ్ ముక్కలు వేసుకున్నప్పుడు కంపల్సరీ క్లచ్ బిల్ కూడా వేసుకోవాలండి. వేసుకుంటేనే మీకు రన్నింగ్ అనేది స్మూత్నెస్ అనేది బాగుంటుందండి. పికప్ కూడా బండిది. సో మనం చూస్తారు కదండి, ఏ చేసినా సరే ఒరిజినాలిటీ చేయాలండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. కానీ మరి ఏందో అర్థం కావట్లా, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మరి ఏందో అర్థం కావట్లేదండి. కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. 540 దాకా వచ్చారు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో మనం ఏదైనా సరే లోపల పీకినవన్నీ మనం కరెక్ట్ ఎక్కించుకోవాలండి. ఆ వాచర్స్ అయినా సరే ఏదైనా సరే మనం నీట్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకోకపోతే మాత్రం మరి వ్యవహారం చికాకు అయిపోద్ది. మొత్తానికి వచ్చేసి మనం ఒక్కసారి ఇంజిన్ ఎక్కించామంటే మాత్రం చాలా నీళ్ళు ఎక్కించుకోవాలండి. మళ్ళీ ఇంజిన్ ఎక్కించి మళ్ళీ ఆ వాచర్ మర్చిపోయాం, ఈ వాచర్ మర్చిపోయాం అని చెప్పి మళ్ళీ తీసామంటే మాత్రం కస్టమర్స్ ముందు మరీ దరిద్రంగా ఉంటుంది, మాట వచ్చేసి మనకైతే. సో ఏదైనా సరే 1-2 సార్లు చూసుకొని నీళ్ళు ఎక్కించుకోవాలండి. సో మొత్తానికి వచ్చేసి చూస్తున్నారు కదండి, ఇప్పటిదాకా వ్యవహారం బాగానే ఉందండి. మనకి ఏదో మధ్యాహ్నం పూట ఎవడో వచ్చి హ్యాండిల్ వెయిట్ వేయాలన్నా అని చెప్పాడండి. ఆడు తెచ్చుకున్నాడండి. మనం వేద్దాం కదా అని లేసే గ్రిప్ బాగా పట్టేస్తుంది కదా, గ్రిప్ వద్దామని చెప్పి వెళ్ళామండి. చూడండి చేతులు ఎంత బాగున్నాయో. సరే కదా అని చెప్పి వేద్దామని వెళ్తేనండి ఆ బ్లేడ్ మామూలు బ్లేడ్ కాదండి, దీని అమ్మ బ్లేడ్ మామూలు పొద్దున్న లేదు. అదైతే అలా వేసి దానికి వస్తుంటే వేలు తెగిందండి, మామూలు తగలేదు. దీని అమ్మ అంగుళం మందం తెగిపోయింది, వేలు లోపల తెగిపోయింది. నాకైతే చుక్కలు కనపడ్డాయండి. ఒక 100 ml దాకా బ్లడ్ పోయింది. అమ్మ బాబోయ్, అసలు నాకు కళ్ళు తిరిగిపోయి మొత్తం ఇరిటేషన్ వచ్చేసిందండి. ఆ వారం మొత్తం చికాకు అయిపోయింది. ఎమ్మటి కొబ్బరి బోనం తాగాను. దీనేమో మంచిగా ఉన్న ప్రాణాలు వెళ్ళి చికాకు చేసుకున్నట్టు పావాల ఉపయోగం లేదు వాడి వల్ల. వాడు వచ్చాడు ఏదో మనం వేయమంటూ పెద్ద చికాకు చేస్తాడు కదా అని చెప్పి సరే వెళ్దాం వీడు గోలేంద్రన్ అని చెప్పి వెళ్ళానండి. మొత్తానికి అయితే వేలు కోసుకున్నాను. సో చూడండి అండి, మనకి మీకు కట్టు కూడా కనపడుతుంది వేలుకి. దీని అమ్మ జీవితం మామూలు వ్యవహారం కాదు ఇదైతే. సో మొత్తానికి వచ్చేసండి కస్టమర్ అయితే పాపం ఇలాగే కూర్చున్నాడండి మన దగ్గర. బండి చేయన్నా అనుకుంటే పాపం కనీసం ఇంటికి షాప్కి కనీసం 20-30 సార్లు తిరిగాడండి. సో మనకైతే ఖాళీ దొరకట్లేదండి చేస్తాకే. నైట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 10 దాటిపోయింది. ఈ బండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి రాత్రి 12 అయిందండి. ఇంజిన్ మొత్తం కంప్లీట్ అయ్యి బండికి ఇచ్చేసి బండి స్టార్ట్ చేసేసరికి నైట్ 12 అయిందండి. షాప్ కాడే మనం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 1:30 అయింది. దీని అమ్మ జీవితం మొత్తం 7 సరిపోయింది రాత్రి అయితే. అంటే మనకి డే టైంలో అండి కొంచెం ఖాళీ దొరకట్లేదు. చైన్ తేటే అన్నా, ఇంజిన్ మారుతున్నా, బ్రేక్ తేటే అన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పి
ఎవరో ఒకరు రద్దెవారాలు వస్తూ ఉంటారండి మనకు. కాబట్టి ఈ ఇంజిన్ పనులు అనేవి నైట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంజిన్ ఎప్పుడైనా సరే నైటే పెట్టుకోవాలండి. డే టైంలో మనకు కుదరదండి, ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అదే నైట్ టైం అనుకోండి ఎవడో రాడు కాబట్టి మన పని మనకి అలా సరదాగా సాంగ్స్ పెట్టుకొని అలా వినుకుంటా చేసామంటే కిర్రాకు ఉంటుంది. సో ఇప్పుడైతే పర్లేదండి, కనీసం ఈ సాంగ్స్ కూడా పెట్టట్లేదు. అంతకుముందు అయితే మంచి సాంగ్స్ పెట్టుకొని థమ్స్అప్ బాటిల్ ఏదో ఒకటి పెట్టుకొని కొంచెం చిప్స్ పెట్టుకొని అలా తినుకుంటా పని చేసుకుంటుంటే కిర్రాకు ఉండేది వారం అయితే. సో మొత్తానికి వచ్చేసి ఆ రోజులే వేరండి. ఇప్పుడైతే మరి అంత టైం దొరకట్లేదు. టైం దొరికిందంటే రెస్ట్ తీసుకోవడం లేదా కొంచెం వీడియోస్ చేయడం ఇదే సరిపోతుందండి. మొత్తం వచ్చేసి హెడ్ బీడింగ్ చూసారు కదండి, ఒరిజినల్ తెప్పించాం హెడ్ బీడింగ్ వచ్చేసి. దీని అమ్మ హెడ్ డోరింగ్ వచ్చేసి ఎంత రేట్ అయిందో తెలుస్తుందండి మీకు. 290 రూపాయలు ఉందండి ఒరిజినల్ అయితే. ఇది కస్టమర్ అయితే ఏంటంటే ఆ బండిని తుడిసి మొత్తం అరగతీస్తాను ఆడపడితే ఆడ చాయిస్ మొత్తాన్ని. సో మనోడు చూసారు కదండి, చాలా ఓపిక అండి పాపం, కూర్చొని పోయి పని చేయించుకునే దగ్గర ఉండే. సో మొత్తానికి వచ్చేసి దీనికి వీళ్ళు వచ్చేసి మైకా పెట్టుకుంటారంటే అండి. ఆ మైకా వైర్లు ఇవన్నీ చూసారు కదండి, వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు. ఆ మైకా వైర్లు మనం పెట్టపీకేమో మళ్ళీ అట్టే పెట్టేసామండి. దీనికి బ్యాటరీ కూడా ఉంది. బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే మనం మ్యాగ్నెట్ నుంచి మనం బయటికి లాగే వైర్ అయితే. మనోడు అయితే ఆయిల్ పోసుకున్నట్టు చూసారు కదండి. మనోడు మామూలు కాదండి. మనోడు మొహం చూసి మీరు ఏదో తక్కువ వేసుకోమాకండి. మనోడు కూడా కొంచెం అంతో ఎంత హెల్ప్ చేశాడు. మొత్తం వచ్చేసి బండి అయితే ఇంజిన్ అయిపోయిందండి. బీటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూసారు కదండి, మళ్ళీ మనోడికి అయితే సర్వీసింగ్కి ఫస్ట్ సర్వీస్కి అయితే ఒక 400 to 500 తిరిగి వచ్చేయమని చెప్పామండి. మొత్తానికి అయితే బండి అయిపోయింది. బండి అయ్యేసరికి 2 days పట్టిందండి. సో వాటర్ వాష్ కూడా అయిపోయింది బండికి అయితే. సో ఆఫ్టర్ వాష్ దీన్ని కటింగ్ నీట్గా కొట్టేసాం, గ్రిప్ కవర్లో వేస్తాము. బండి అయితే కిర్రాకు ఉందండి. ఎవరైనా కొత్త కనుక చూస్తామో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కింద వచ్చేసి. సో మొత్తానికి అయితే బండి అయిపోతే వచ్చింది. 0.5 బండి అయితే షోరూమ్ పీస్ లాగా ఉందండి. వ్యాపారం బీటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కస్టమర్ అయితే సాటిస్ఫాక్షన్ అయ్యారండి. వీడియోస్ లైక్